అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన హాట్ టాపిక్ గా మారిందా? ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించడం పొలిటికల్ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపిందా? అటు హస్తిన పర్యటనలో పవన్ కు కేంద్ర పెద్దలు గట్టి హామీలే ఇచ్చారా? ముఖ్యంగా జనసేన ఓ కేంద్ర మంత్రి పదవిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? మరి జనసేన నుంచి కాబోయే కేంద్ర మంత్రి ఎవరు? జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో కీలకంగా మారుతున్నారు. కొద్ది రోజుల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం పవన్ కు కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటన రాజకీయ వర్గాల్లో అనేక రకాల చర్చలకు కారణమవుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత హస్తిన టూర్ లో కేంద్ర మంత్రివర్గ విస్తరణ, రాజ్యసభ సీట్ల భర్తీ విషయమై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన పవన్ రాజధాని అమరావతి బిల్లుపై డిస్కస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎక్కువ నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారని చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉండడంతో జనసేన పార్టీకి ఈసారి ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కోసం పవన్ కీలక బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి హస్తిన పర్యటనకు పవన్ వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు హస్తిన టూర్ లో పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ అనేక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో త్వరలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చినట్లు పార్టీ నేతల సమాచారం. తమిళనాడులో పవన్ కు అభిమానులు ఉండడంతో పాటుగా కొంతకాలంగా ఆ రాష్ట్ర రాజకీయాలు పరిణామాలపైన పవన్ స్పందిస్తున్నారు. అటు డీఎంకే విజయ్ ప్రధాన ప్రత్యర్థులుగా అన్నా డీఎంకేతో జతకట్టిన బీజేపీ మరికొన్ని పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో కూటమి తరపున ప్రచార బాధ్యతలు తీసుకోవాలని సూచన చేసినట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్కు ముందే తమిళనాడు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సూచించినట్లు పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇందుకు పవన్ సైతం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. గతంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పవన్ ఎన్డీఏకు మద్దతుగా ప్రచారం చేశారు. మరోవైపు త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటుగా మిత్రపక్షాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఏపీ నుంచి మరో మంత్రి పదవి ఖాయంగా దక్కే అవకాశం కనిపిస్తోంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ, టీడీపీ నుంచి మంత్రులుగా కొనసాగుతున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం లేదు. ఈసారి విస్తరణలో జనసేనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో తమకు ఒక సీటు కేటాయించడంతో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలని పవన్ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మెగా బ్రదర్ నాగబాబును రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేలా ఢిల్లీ పెద్దలను కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తో పాటుగా ఒక సినీ ప్రముఖుడి పేరు రాజ్యసభ రేసులో ఉన్నట్లు ప్రచారం. అదే సమయంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కు తిరిగి కొనసాగింపు ఉంటుందని సమాచారం. దీంతో ఇప్పుడు పవన్ రాజ్యసభ స్థానం, కేంద్ర మంత్రివర్గంలో అవకాశం పైన తీసుకునే తుది నిర్ణయం పైన ఆసక్తి నెలకొంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ హస్తిన పర్యటనపై తెలుగు తమ్ముళ్లు తెగ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు, ఏ అంశాలు చర్చించారని టీడీపీ లీడర్లు ఆరా తీసే పనిలో ఉన్నారట. అయితే జనసేన నేతలు మాత్రం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు, రాజ్యసభ సీట్లు, కేంద్ర మంత్రివర్గంలో చోటు, ఏపీకి నిధులు ఇలా అన్ని అంశాలే ఎజెండాగా పవన్ హస్తిన టూర్ గా జరిగినట్లుగా చెప్తున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆల్ ఆఫ్ సడన్ గా పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. అంతర్గతంగా సాగిన సమావేశంపై ఏ అంశాలపై చర్చించారనే ఉత్కంఠ నెలకొంది. ఈసారి పవన్ ఢిల్లీ పర్యటన కేవలం విజ్ఞప్తులకే పరిమితం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
సమన్వయాన్ని పటిష్టం చేసే దిశగా సాగిందని అంటున్నారు. అయితే ఈ అంశాలన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.